వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇది విశాఖలో ఉన్నదనుకుంటున్నారా? కాదు, భోగాపురం ఎయిర్పోర్ట్నే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దీన్నైతే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ ప్రాంత వాసులంతా కూడా ఇప్పటికే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈరోజు ఆర్టీవీ ప్రజల యొక్క ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, పూర్తి స్థాయిలో పబ్లిక్ టాక్ మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఏమనుకుంటున్నారు, అసలు దీన్ని ఇంటర్నేషనల్ విశాఖ ఎయిర్పోర్ట్గానే ఉంటే బాగుంటుందా, లేదా దీన్ని భోగాపురం ఎయిర్పోర్ట్గానే మార్చాలా? అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కొనసాగించారు. అది కొనసాగుతూ కనీసం విజయనగరం అని కానీ భోగాపురం అని కానీ పూర్తిగా పేరు ఎక్కడ కనిపించకపోవడంతో ఈ ప్రాంత వాసుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు అంటూ కూడా ఇప్పటికే కొంతమంది ప్రజా సంఘ నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాబు సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద, ఎలా చూడాలేంటి ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని మనం అందరం అనుకుంటున్నాం, కానీ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ అక్కడ చెప్తూ ఉన్నారు. పేర్లు కూడా వైపు కనిపిస్తూ ఉన్నాయి. మొన్న నరేంద్ర మోడీ వచ్చినటువంటి సభలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కనిపించింది. దీన్ని మీరు ఎలా చూడాలేంటి? నిజంగాను గర్వపడుతున్న విషయం ఏమిటంటే విజయనగరం చరిత్ర మరొకసారి నిలిచింది. ఎయిర్పోర్ట్ మన విజయనగరం రావడం చాలా అద్భుతం, చాలా మంచిది, చాలా ఆనందకరం. కానీ మన విజయనగరం తాలూకా భూములవన్నీ ఇచ్చి విశాఖ పేరు పెట్టుకోవడం అనేది కొంచెం బాధాకరంగా ఉన్నది. దయచేసి ఇది అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ భోగాపురం పెడితే బాగును, విశాఖని పెట్టారు. దాన్ని కొంచెం మారిస్తే మాకు చాలా ఆనందకరమైంది. విజయనగరం గురించి పేరు ప్రఖ్యాతులు గంట స్తంభం అవనండి, ఇటు ఇవ్వనండి, అవనండి, ఎయిర్పోర్ట్ కూడా మనకే వచ్చింది కాబట్టి చాలా సంతోషిస్తున్నాం అనమాట. అండి మా విజయనగరం జిల్లాకు చెందింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని పెట్టారండి. అక్కడ విజయనగరం జిల్లా భోగాపురం వస్తుంది. మరి అల్లూరి సీతారామరాజు పెట్టారు, బాగానే ఉంది, కానీ విశాఖపట్నం పేరు పెట్టారు. అది కరెక్ట్ కాదు కదా. ఎంతో న్యాయం చెప్పండి, మీరు చెప్పండి. భూములు ఇచ్చిన రైతులు మా విజయనగరం జిల్లా వాళ్ళే, భోగాపురం విజయనగరం జిల్లా చెందిందే, కానీ విశాఖపట్నం ఎందుకు చెందింది చెప్పండి. మీరే కొద్దిగా ఆలోచించాలి. విశాఖపట్నం పేరు పెడతారా? విజయనగరం జిల్లా విజయనగరం ఇది. మరి రాజుగారు చెప్పలేదా? మరి రాజుగారు విజయనగరం జిల్లా కదా, ఆయన కూడా చెప్పలేదు. అందరికీ ఇబ్బందికరంగా ఉందండి ఇప్పుడు. పేరు మార్చాలి. మెయిన్ విజయనగరం జిల్లాని పెట్టండి, విశాఖపట్నం తీసి. అది ఆ భూములు ఇచ్చిన వాళ్ళు బాధపడుతుందండి. అంటే ఇప్పుడు అక్కడ చూస్తే విశాఖపట్నం కనిపిస్తూ ఉంది, మన విజయనగరం ఎక్కడా లేదు. మరి అది ఆ మాట అనేది అది ఎవరు ప్రోత్సాహంగా పెట్టారో వాళ్ళు మాట అనేది చెప్పాలి. వాళ్ళ నోటంటే ఈ మాట రావాలి. మన జిల్లా, మన ఊరు, మన దగ్గర ఎయిర్పోర్ట్ పెట్టారు, మన అడ్డా అనుకొని స్పష్టంగా మన మహారాజు గారు ఉన్నారు కదా, విజయనగరం మహారాజు గారు స్పష్టంగా ప్రకటించాలి, ప్రజలకి ప్రకటించాలి. 3 జిల్లా ప్రజలకి వాళ్ళు ప్రకటించి మరీ చెప్పాలి. అది హృదయపూర్వకంగా చెప్పాలి, ప్రేమపూర్వకంగా కూడా చెప్పాలి. వాళ్ళు ఇది మన అడ్డలో మనం పెట్టుకున్నాం, మన జిల్లా, మన ఊరు నుండి అంతర్జాతీయంగా పెట్టారు, ఇంటర్నేషనల్గా పెట్టారు కాబట్టి రావాలి అనుకుని ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. వాళ్ళే చెప్పాలి, ఎవరు ఇది ప్రోత్సాహం పెట్టారో వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్తే ప్రజల్లో ఒక స్పందన ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. ఇది మన వస్తువు అనుకుని మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది. సో వాళ్ళు చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అంటే విజయనగరం కానీ విజయనగరం పేరు ఎక్కడ కూడా కనిపించడం లేదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ముందుగానే చెప్పారు. ప్రస్తుతానికి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మంచి పరిణామం. ఆయన మనం వ్యతిరేకించట్లేదు, ఆయన మనకు కావాలి. కానీ ఆ పక్కన కనీసం మన జిల్లా పేరు కానీ మన ప్రాంతం పేరు కానీ ఎక్కడ లేదు. అది చెప్తున్నాను కదా బాబు, అది ఎవరు ప్రోత్సహించారో వాళ్ళకి వెళ్ళి మీడియా వాళ్ళు కూడా వాళ్ళకి వెళ్ళి అడగాలి. మీరు కూడా వెళ్ళి వాళ్ళని అడగాలి. వాళ్ళ మనసులో ఉద్దేశం ఏంటి, అభిప్రాయం ఏంటనేది తెలుస్తుంది. మీకు తెలుస్తుంది, బయట ప్రజలకు కూడా తెలుస్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏముందో, వాళ్ళు ఎందుకు పేరు మార్చారు మరి ఎవరికి తెలియదు. సో మీరే వెళ్ళి, మీడియా వాళ్ళు వెళ్ళి మీరే వెళ్ళి మాట్లాడారు. రైతులు భూములు కానీ వైజాగ్ ఎయిర్పోర్ట్ కనుకొని చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు అది కాదు, విజయనగరం ఎయిర్పోర్ట్ అనుకునే చెయ్యాలి. దానికి మీ అందరూ సహకరించాలి. అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ కానీ విశాఖపట్నం అని ఉంది, కానీ విశాఖపట్నం అనేది కరెక్ట్ కాదు. విజయనగరం చెందాలి, విజయనగరం ఎయిర్పోర్ట్ అని రావాలి. మా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు ఒక పేరు రావాలని మేము కూడా ఆశపడతాం కదండి. మా ప్రాంతం పేరు మాకే పెట్టండి సార్, దయచేసి విజయనగరం పెట్టండి, విజయనగరం పెట్టండి సార్. ప్రాంత భాషలు అయితే కొంతమంది అడిగి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే దాన్ని వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చెప్తూ ఉన్నారు. భోగాపురం ప్రాంతంలో ఉండి విజయనగరం జిల్లాలో ఉండి ఈరోజు ప్రాంతవాసులకు తీవ్ర అన్యాయం చేసినట్టు
కొంతమంది ప్రజా సంఘ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. దీన్ని మీరు ఒక విజయనగర వాసిగా ఏం చెప్తారు ఏంటి? 2018 కాడి నుంచి 2026 దాకా కూడా ఉత్తరాంధ్ర ప్రజల్లోని ఒక ఆశ, ఆకాంక్ష అన్నీ పెంచారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అని చెప్పారు. 3 జిల్లాల అభివృద్ధి, నిరుద్యోగులు బోల్డ్ ఉపాధి వస్తుందని తెలియపరిచారు. కానీ నిరుద్యోగులకు ఈ రోజుకి ఉపాధి లేదు. రెండోది ఏంటంటే ఈ 8 సంవత్సరాలు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు. దానికి నిదర్శనం ఏంటంటే భోగాపురం చుట్టుపక్కల రైతులందరూ కూడా భూములు ఇచ్చారు. దానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టారు. చాలా సంతోషం, అంతా బాగానే ఉంది. దానికి పుట్టుపోతే కానీ భోగాపురం అనే పేరు పెట్టారు. కానీ ఈ రోజు ఏం చేశారు, భోగాపురం పేరు తీసేసి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టారు. అంతా బాగానే ఉంది. కానీ బ్రాకెట్లో భోగాపురం పెట్టుంటే ఎంతో బాగుంటుంది. విశాఖపట్నం పేరు పెట్టారు, జిఎంఆర్ పేరు పెట్టారు. జిఎంఆర్ పేరు పెట్టారు, పనే ఉందండి. జిఎంఆర్ కంపెనీ వాళ్ళు వృత్తిని చేశారా? వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు కదా, వాళ్ళకి ఎంతో కొంత కాంట్రాక్ట్, అని చెప్పి అంత కాంట్రాక్ట్, అంతకు లాభం ఉండేటట్టు వ్యాపారం చేస్తే లాభం లేకుండా వాడు వ్యాపారం చేయడు. వాడి పేరు తీసుకోవాలి. అంత డబ్బు తీసుకున్నప్పుడు ఆయన పేరు ఎందుకు పెట్టారు మీరు? ఆయన పేరు పెట్టాల్సిన పని లేదు. అలా పెట్టాలనుకుంటే కొమ్మూడి అప్పటిదాకా కూడా నా ఏరియాలోని ఆధిపత్యం చెలాయించే నాయకులు, పురాతన నాయకులు బోల్డ్ మంది ఉన్నారు. కొమ్మూడి అప్పటిదారు గారు ఉన్నారు, మన పతివాడు నారాయణ స్వామి గారు ఉన్నారు. అటువంటి నాయకులు పేరు పెట్టినా సంతోషించేవాళ్ళని. అలా కాకుండా జిఎంఆర్ పేరు పెట్టాలని పనే ఉంది. ఆయన డబ్బులు తీసుకున్నాడండి, ఆయన పేరు ఎందుకు పెట్టాలి? ఈ రోజు ఏమైంది, ఉత్తరాంధ్ర ఈ 8 సంవత్సరాలు కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కళ్ళల్లోని కారం కొట్టేటట్టు అయిపోయింది. విశాఖపట్నం పేరు పెట్టాడండి. విశాఖపట్నం 60 అలాగైతే గతంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. విజయనగరం పేరు పెట్టచ్చు కదా అప్పుడు, అప్పుడు పెట్టలేదు? మీకు ఎలా తోస్తే అలా తీసుకుంటారు అనమాట. మరి ఇది కరెక్ట్ కాదు. ఇది చాలా దీన్ని వ్యతిరేకిస్తారు. భవిష్యత్తులో నిరుద్యోగులంతా కూడా ప్రజలు కూడా చాలా వ్యతిరేకించే అసంతృప్తితో ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే 8 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఒకేసారి కంట్రోల్లో కారం కొట్టినట్టు అయింది. భోగాపురం పేరు ఇప్పుడు మేము అనుకుని ఉత్తరాంధ్ర అంతర్జాతీయ అంటే ఎక్కడ పేరు అయిపోతుంది. భోగాపురం పేరు ఉత్తరాంధ్ర విజయనగరం అంతర్దాకా ఎందుకండి? ఇప్పుడు వరకు కూడా మీకు తెలుసో తెలియదో, విజయవాడ వెళ్ళి విజయనగరం అంటే ఎవరికి తెలియదు. సాధారణంగా 75% జనాలకి విజయవాడ వెళ్ళి విజయనగరం ఏమూలో ఉంది, విశాఖపట్నం అంటే తెలియదు, విజయనగరం తెలియదు. మరి అటువంటి తెలియని ప్రాంతాన్ని మీరు అంత డెవలప్మెంట్ చేసి 8 సంవత్సరాలు కూడా భోగాపురం పేరు పెట్టి ఇప్పుడు ఏంచి విశాఖపట్నం మళ్ళీ గంటలకు కారుకోవడం తగ్గదు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి పురాణాలు చేసి మళ్ళీ భోగాపురం పేరు పెడతారని ఆశించి కోరుకుంటున్నాం. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఏదైతే ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతవరకు ఏదైతే పేరు కొనసాగిందో దాన్నే కొనసాగాలి. దానికి సంబంధించిన ఏదైతే మీరు అమెండ్మెంట్ తీసుకుని వచ్చారో దానికి సంబంధించి వచ్చే ప్రత్యేకంగా 8 సంవత్సరాల కిందనే దీనికి సంబంధించినవన్నీ కూడా కార్యాచరణ రూపుదాల్చారంటూ కూడా చెప్తారు. దాన్ని మళ్ళీ కొత్తగా పేరు మార్చండి. దానికి సంబంధించి మార్చితే తప్ప కానీ ఈరోజు దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరుని కొనసాగించాలి, అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం పెట్టే దానికి మేము వ్యతిరేకత కాదు. దాని పక్కనే విజయనగరం జిల్లా భోగాపురం ఖచ్చితంగా పెట్టాలి. దీని ప్లేస్లో వైజాగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పెట్టడం ఏంటంటే కూడా మరింత మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈరోజు రానున్న రోజుల్లో ప్రజలైతే పూర్తిగా దీన్ని విస్మరించే పరిస్థితి కూడా కనిపిస్తున్నది. ఒకటే చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఇన్నాళ్ళు కూడా మీ కళ్ళలో ఈరోజు కంటిలో కారం కొట్టారంటూ కూడా స్థానికంగా మరికొంతమంది మనతో పాటు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క పబ్లిక్ టాక్. కెమెరా పర్సన్ నాయుడు రాజు, సార్ టీవీ, విజయనగరం జిల్లా నుంచి.